Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం క్లాస్ లో రోజు ఉపయోగించే చిన్న చిన్న వర్డ్స్ గురించి తెలుసుకుందాం. పొగుడుట, కట్టుబడి ఉండుట, ప్రారంభించు, వాయిదా, బయటికి లాగు, అదృష్టం, నల్లగానున్న, బరువైన, దిగుమతి, ప్రయాణం, పదునైన, పిచ్చితనము, వివాహము, పొరుగింటివాడు, నోటిమాట, భాగం, విడిచిపెట్టు, పరిగణించు, తెలివైన, నమ్మకము, ఐక్యమత్యం, ప్రమాణం చేయు, సంపద, లభించు, జంతు ప్రదర్శనశాల, ఆశ్చర్యం. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది 1 by 1 ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, పొగుడుట. పొగుడుట అంటే అడ్మైర్, అడ్మైర్. నెక్స్ట్ వన్, కట్టుబడి ఉండుట. కట్టుబడి ఉండుట అంటే బైండింగ్, బైండింగ్. నెక్స్ట్ వన్, ప్రారంభించు. ప్రారంభించు అంటే కమెన్స్, కమెన్స్. నెక్స్ట్ వన్, వాయిదా. వాయిదా అంటే డిలే, డిలే. నెక్స్ట్ వన్, బయటకి లాగు. బయటకి లాగు అంటే ఎస్ట్రాక్ట్, ఎస్ట్రాక్ట్. నెక్స్ట్ వన్, అదృష్టం. అదృష్టం అంటే ఫార్చ్యూన్, ఫార్చ్యూన్. నెక్స్ట్ వన్, నల్లగానున్నా. నల్లగానున్నా అంటే గ్లూమీ, గ్లూమీ. నెక్స్ట్ వన్, బరువైన. బరువైన అంటే హెవీ, హెవీ. నెక్స్ట్ వన్, దిగుమతి. దిగుమతి అంటే ఇంపోర్ట్, ఇంపోర్ట్. నెక్స్ట్ వన్, ప్రయాణం. ప్రయాణం అంటే జర్నీ, జర్నీ. నెక్స్ట్ వన్, పదునైన. పదునైన అంటే కీన్, కీన్. నెక్స్ట్ వన్, పిచ్చితనము. పిచ్చితనము అంటే లూనసీ, లూనసీ. నెక్స్ట్ వన్, వివాహము. వివాహము అంటే మ్యారేజ్, మ్యారేజ్. నెక్స్ట్ వన్, పొరుగింటివాడు. పొరుగింటివాడు నైబర్, నైబర్. నెక్స్ట్ వన్, నోటి మాట. నోటి మాట అంటే ఓరల్, ఓరల్. నెక్స్ట్ వన్, భాగం. భాగం అంటే పార్ట్, పార్ట్. నెక్స్ట్ వన్, విడిచిపెట్టు. విడిచిపెట్టు అంటే క్విట్, క్విట్. నెక్స్ట్ వన్, పరిగణించు. పరిగణించు అంటే రిగార్డ్, రిగార్డ్. నెక్స్ట్ వన్, తెలివైన. తెలివైన అంటే సేన్, సేన్. నెక్స్ట్ వన్, నమ్మకము. నమ్మకము అంటే ట్రస్ట్, ట్రస్ట్. నెక్స్ట్ వన్, ఐక్యమత్యము. ఐక్యమత్యము అంటే యునానిమిటీ, యునానిమిటీ. నెక్స్ట్ వన్, ప్రమాణం చేయు. ప్రమాణం చేయు అంటే ఓ, ఓ. సంపద. సంపద అంటే వెల్త్, వెల్త్. నెక్స్ట్ వన్, ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే వండర్, వండర్. నెక్స్ట్ వన్, లభించు. లభించు ఈల్డ్, ఈల్డ్. నెక్స్ట్ వన్, జంతు ప్రదర్శనశాల. జంతు ప్రదర్శనశాల అంటే జూ, జూ. నెక్స్ట్ వన్, ఉపయోగించుట అనే వర్డ్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.